సాడ్ న్యూస్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి ముగ్గురు మిత్రులు బయలుదేరగా కృష్ణానదిలో స్నానానికి దిగి ఒకరి ప్రాణాలు పోయాయి. అనంతపురం జిల్లా ఓబినాయనపల్లికి చెందిన అభిరామ్ విజయవాడలో ఇంటర్ పూర్తి చేశాడు. టీసీ తీసుకునేందుకు మరో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సిటీకి వచ్చారు. అమ్మవారి దర్శనానికి వెళ్లే క్రమంలో ఈ విషాదం చోటు చేసుకుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, ఈ విషాదం, ఈ ప్రమాదం ఎట్లా జరిగింది? అమ్మవారి దర్శనార్థం అనంతపురం నుంచి కూడా ముగ్గురు విద్యార్థులు, నారాయణ కళాశాలకు సంబంధించి కూడా ముగ్గురు విద్యార్థి పేరు అభిరామ్ తో పాటు ఇద్దరు మిత్రులతో దుర్గమ్మ దర్శనానికి అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ దర్శనానికి వచ్చినప్పుడు సాధారణంగా అందరూ దుర్గా ఘాట్లో స్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి వెళుతూ ఉంటారు. అదే సమయంలో పిల్లవాడు అభిరామ్ కూడా లోపల దర్శనం కోసం అని చెప్పేసి ముందు అక్కడ ఏదైతే ఘాట్ ఉంటుందో ఘాట్ వద్ద స్నానాలు ఆచరించే నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన పరిస్థితుల్లో లోపల అక్కడ ఆల్రెడీ ఫెన్సింగ్ ఉంటుంది, బట్ కానీ వాళ్ళకి ఈత రానప్పటికీ కూడా కొంచెం లోపలికి వెళ్ళి ఈత కొట్టే ప్రయత్నం అయితే అభిరామ్ చేసినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఈత కొట్టే నేపథ్యంలో అతనికి ముందుగా ఈత రాదు అని తెలిసినప్పటికీ కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితుల్లో అభిరామ్ అక్కడికక్కడే లోపల మునిగిపోయి చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇంతటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి ఎవరు కూడా రాని పరిస్థితిలో వాళ్ళ స్నేహితులతోనే అభిరామ్ అక్కడికి వచ్చిన నేపథ్యంలో అయితే కనుక పోలీసులు రెస్క్యూ టీంతో అక్కడికి వెళ్ళి అతని మృతదేహాన్ని అయితే కనుక వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే అభిరామ్ కుటుంబ సభ్యులు వార్త తెలిసిన వెంటనే ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యారు వాళ్ళు. ఎందుకంటే ఇంటర్ పూర్తి చేసుకుని హైయర్ స్టడీస్ కోసం అయితే కనుక ఖచ్చితంగా టీసీ తీసుకోవాలి కాబట్టి ఆ టీసీ కోసం విజయవాడకు మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుందామని ఇక్కడికి వచ్చిన పరిస్థితుల్లో అనుకోకుండా లోపలికి దుర్గా ఘాట్ దగ్గర ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు కాబట్టి అక్కడ కృష్ణానది నీళ్లు నెత్తిన జల్లుకుంటే చాలా పుణ్యం వస్తుంది అని భావించే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళి స్నానాచరించే అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఒక విద్యార్థి, 18 ఏళ్ల విద్యార్థి అభిరామ్ అనే పిల్లవాడు అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళి ఈత కొడదామని ప్రయత్నించి కూడా అక్కడ మునిగిపోయి చనిపోయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీనిపైన పోలీసులు కూడా ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే అతని కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఎవరికో ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అతనితో పాటు ఎవరైతే ముగ్గురు వచ్చారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఏ సమయంలో ఇక్కడికి వచ్చారు, ఎవరితో చెప్పారు, ముందుగా ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు, ఎవరితో కాల్ చేశారని చెప్పి కూడా వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అభిరామ్ పూర్తి డీటెయిల్స్ అయితే అక్కడ పోలీసులు అయితే సేకరించిన పరిస్థితి కనపడతా ఉంది. కృష్ణలంక పోలీసులు ఇప్పటికే దీని మీద పూర్తి దర్యాప్తు చేస్తూ కూడా అతని మృతదేహాన్ని అయితే కనుక వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అభిరామ్ కుటుంబ సభ్యుల తల్లిదండ్రులకైతే ఇన్ఫార్మ్ చేసి అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కనుక మృతదేహాన్ని అప్పగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఏదైతే తనిఖీలు నిర్వహించారో వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళని కూడా అనేక విషయాలకు సంబంధించి కూడా అంటే అభిరామ్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే కనుక సేకరిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అభిరామ్ మృత్యువాత గురించి తెలిసి కూడా కుటుంబ సభ్యులు ఇప్పటికే పూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కనుక అతని మృతదేహాన్ని అనంతపురం తీసుకెళ్లే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ సాహిత్య.